ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది రెండు ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ టర్మినాలజీస్. దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. ఇందులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేటటువంటిది బోత్ పిల్లలలో చేస్తాము, పెద్దవారిలో చేస్తాము. అయితే ఎప్పుడు చేస్తాము అనేటటువంటిది ఇంపార్టెంట్ థింగ్. అంటే పర్టికులర్గా ఏ రకమైనటువంటి కండిషన్ ఉన్నప్పుడు చేస్తాము అంటే పిల్లలలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళలో కొంచెం డిఫరెంట్ ఉంది. పిల్లలలో వచ్చేసేసి మామూలుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది బ్లడ్ క్యాన్సర్స్లో కామన్గా చేస్తారు, లింఫోమా క్యాన్సర్స్లో కూడా చేయవచ్చు. అదే పిల్లలలో కొంతమందికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అంటే పుట్టుకతోనే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వాటిని మేము ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ అంటారు. సో వాటికి కూడాను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అది వన్ ఆఫ్ ద మొడాలిటీ, క్యూర్ అయ్యేటటువంటి మొడాలిటీ. సో ఇందులో మెయిన్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్లో రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి, రెండవ రకం వచ్చేసి అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పేసి మెయిన్గా రెండు రకాలు ఉంటాయి. ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క బాడీలో నుంచే మూల కణాలు తీసుకునేసేసి వాటిని మళ్ళీ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత పేషెంట్కు ఆ యొక్క మూల కణాలు ఏవైతే తీసుకున్నామో వాటిని మళ్ళీ వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేసేదాన్ని ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ యొక్క రిలేటివ్స్ కానీ, అంటే మేము ఒక టెస్ట్ చేస్తాం, అంటే వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ ఉందండి. ఎలాగైతే మనం బ్లడ్ని వచ్చేసి బ్లడ్ బ్యాంక్లో గ్రూప్ని పట్టేసి ఏ విధంగా అయితే కొనుక్కుంటామో అట్లాగే స్టెమ్ సెల్స్ కూడాను హెచ్ఎల్ఏ టైపింగ్ అనేటువంటి టెస్ట్ చేసేసేసి ఎంతవరకు మ్యాచ్ ఉందని చూస్తాము. చూసిన తర్వాత దాని నుంచి బ్రదర్ నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఆ స్టెమ్ సెల్స్ తీసుకోవడం, అంటే వేరే పర్సన్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకునేసేసి పేషెంట్కి ఇచ్చినట్లయితే వాటిని అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అడల్ట్స్లో చూసుకున్నట్లయితే ప్రిడామినేట్గా వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది మైలోమా జబ్బు కామన్గా చేస్తారు. అది వచ్చేసి ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అంటే పేషెంట్కి ఎప్పుడైతే మైలోమా అనే జబ్బు వచ్చిన తర్వాత 4 లేదా 6 సైకిల్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జబ్బు పూర్తిగా వచ్చేసేసి కంట్రోల్ దశలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ను కలెక్ట్ చేసేసేసి మళ్ళీ కీమోథెరపీ ఇచ్చేసేసేసి ఈ స్టెమ్ సెల్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కామన్గా జరిగేటటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అడల్ట్స్లో. తర్వాత అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రిడామినేట్గా చేసేటటువంటి బ్లడ్ క్యాన్సర్స్, అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా కీమోథెరపీ ద్వారా తగ్గనప్పుడు మళ్ళీ జబ్బు వచ్చినప్పుడు చేస్తారు. తర్వాత అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాలో వచ్చేసేసి కొన్ని రకాలు ఉంటాయి. అందులో హై రిస్క్ రకం అనేటువంటి ఆ హై రిస్క్ రకంలో వచ్చేసేసి స్ట్రైట్ అవే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా జరిగేటటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అడల్ట్ పాపులేషన్లో. పీడియాట్రిక్స్లో బ్లడ్ క్యాన్సర్స్తో పాటుగా లింఫోమా క్యాన్సర్స్తో పాటుగా మూడవ రకం వచ్చేసి ఇమ్యూనో డెఫిషియన్సీస్ అనేటువంటి కండిషన్లో చేస్తాము. తర్వాత కొన్ని న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ ఉంటారు, అంటే మెటాక్రోమాటిక్ లికోడిస్ట్రోఫీ, అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ లోపల ఆ యొక్క సపోర్టింగ్ సెల్స్ మైక్రోగ్లియల్ సెల్స్ ఉంటారు, అవి హార్మోన్ సరిగా వాటికి సంబంధించిన ఎంజైమ్ సరిగా ప్రొడక్షన్ పోవడం వల్ల పిల్లలు వచ్చేసి ఒక దశ వరకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడిక తగ్గిపోవడము, వాళ్ళ యొక్క మాట తీరు తగ్గిపోవడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ముందు స్టేజ్లో కనుక వాళ్ళకి కనుక్కున్నట్లయితే కనుక వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఆ దశలో ఆ యొక్క జబ్బును అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ లైఫ్ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలలో ఇండికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అడల్ట్స్లో ఇండికేషన్స్ వచ్చి కొంచెం తక్కువగానే ఉంటాయి. బ్రాడ్లీ చూసుకున్నట్లయితే లింఫోమా, మైలోమా, ల్యూకేమియా ఈ మూడే ఇండికేషన్స్ అడల్ట్స్ చూసుకుంటాయి. పీడియాట్రిక్స్లో లింఫోమా, ల్యూకేమియాస్ చేస్తాము, ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీ అండ్ స్టోరేజ్ డిజార్డర్ లైక్ మైటోక్రోమాటిక్ లికోడిస్ట్రోఫీ, అడ్రెనోలికోడిస్ట్రోఫీ అనే కండిషన్స్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది.